ఏపీలో గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత తిరిగి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి కృష్ణా జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్లస్ అవుతున్నాయి. ఇప్పటికే సర్వేల్లో జిల్లాలోని గుడివాడ, బందరు వంటి సీట్లలో కూటమి ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసిపోయింది. గత ఎన్నికల్లో ఏకపక్ష విజయం తర్వాత జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతున్నట్లు అర్థమవుతోంది. కృష్ణా జిల్లా రాజకీయంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం, బందరు. ఈ 3 చోట్ల గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి గత ఎన్నికల్లో ఓటమి పాలైన కొడాలి నాని, వల్లంనేని వంశీ, పేర్ని నాని అత్యంత సన్నిహిత మిత్రులే. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన వీరిని స్థానిక టీడీపీ నేతలు కెలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు వారికి షాక్లు ఇస్తున్నాయి. వీటి ఫలితమే తాజాగా ఉప్పాల హారిక ఘటన. గత ఎన్నికల్లో విజయాల తర్వాత కృష్ణా జిల్లాలోని ఈ 3 సీట్లలో పట్టు నిలుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పాటు గతంలో ఇక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు చేసిన పనులకు ప్రతీకారం తీర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా బందరులో పేర్ని నాని కుటుంబంపై వరుసగా కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత గన్నవరంలో వల్లభనేని వంశీని టార్గెట్ చేసి జైలుకు పంపారు. ఆరోగ్యం బాగా లేకున్నా జైళ్లు, స్టేషన్ల చుట్టూ తిప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపైన లుకౌట్ నోటీసులు ఇచ్చినా ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడంతో టార్గెట్ చేయలేకపోతున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా గత వైసీపీ హయాంలో ఎన్నికైన ఉప్పాల హారికతో పాటు గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె భర్త ఉప్పాల రాము కూడా పెద్దగా మాటల దాడి, సై అంటే సై అనే రాజకీయాలు చేసేవాళ్లు కాదు. ఇదే వారికి మైనస్ కూడా అవుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ పెట్టుకున్న ప్రోగ్రాంకు వెళ్తున్న ఉప్పాల హారికతో పాటు ఆమె భర్త రాము కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అక్కడితో ఆగకుండా కారుపై దాడి చేశాయి. ఈ ఎపిసోడ్లో ఎవరికీ భారీగా గాయాలు కాకపోయినా ఈ వ్యవహారం రాజకీయంగా టీడీపీకి మైనస్ అయింది. అదే సమయంలో బీసీ మహిళ అయిన ఉప్పాల హారికకు మద్దతుగా పైన చెప్పిన 3 నియోజకవర్గాలు బందరు, గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. హారిక ఘటనకు సంఘీభావంగా పెట్టుకున్న సభలో పేర్ని నాని ఈ పోరును ప్రారంభించారు. త్వరలో కొడాలి నాని, వంశీ కూడా వచ్చి పోరాటాలు మొదలు పెడతారని ప్రకటించారు. ఓవైపు టీడీపీ ఈ త్రయాన్ని ఎదుర్కొనే క్రమంలో కొత్తగా ఉప్పాల హారికపై దాడికి దిగడం రాజకీయంగా చేసిన తప్పు. ఇప్పుడు వీరిని అనుకున్న దానికంటే వేగంగా, ముందుగానే వైసీపీ దూకుడుగా ముందుకెళ్లేందుకు అవకాశం ఇచ్చిందన్న చర్చ జిల్లాలో జరుగుతోంది.